హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. మీకు అందరికీ తెలుసు కదా, అమ్మా నాన్న హౌస్ వార్మింగ్ అకేషన్ గురించి మేము ఊరికి వచ్చామని. ఇవాళ మేము ఇయర్ 1976లో రిజిస్టర్ అయిన ఏపీ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, షార్ట్ ఫామ్ ఈస్ ఆప్కో, ఈ ఆర్గనైజేషన్ కింద నెంబర్ ఆఫ్ షాపింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి ఒక కోఆపరేటివ్ సొసైటీ మా ఇంటికి దగ్గరలో 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అలాగే నిడుబ్రోలు రైల్వే స్టేషన్ నుండి కూడా 3 minutes వాకబుల్ డిస్టెన్స్ ఈ సొసైటీ. స్టేషన్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు సొసైటీ అడ్రస్. మేము బేసిక్గా హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు దుప్పట్లు టవల్స్ ఏమీ తెచ్చుకోలేదు, ఇక్కడ సొసైటీలో కొనుక్కుందాంలే అని చెప్పేసి. సో అవి కొనుక్కుందామని వచ్చాము. ఈ పర్టికులర్ సొసైటీలో దుప్పట్లు, టవల్స్, లుంగీలు, కర్చీఫ్స్, 2 meter ప్యూర్ కాటన్ క్లాత్స్ కూడా దొరుకుతాయి. ఇంతకుముందు నేను కొనుక్కెళ్ళాను చాలాసార్లు దుప్పట్లు, టవల్స్ అండ్ ఈ 2 meter కాటన్ క్లాత్స్, టాప్స్, డ్రెస్సెస్ ప్లస్ షర్ట్స్, ఇలా ఏదైనా కుర్తాలు ఇవి కుట్టించుకోవచ్చు. ఇక్కడ టైలర్కి ఇస్తే టైలర్ అడిగాడు అనమాట, ఇవి చాలా బాగున్నాయండి, ఎక్కడ కొనుక్కొచ్చారని. సో వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా బాగుంటాయి. సో ఫైనల్గా మేము ఈ 4 దుప్పట్లు ఒక టవలు కొన్నాము. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. ఒక్కొక్క దుప్పటి వచ్చేసి 450 రూపీస్ పడింది. ఈ పక్కనే ఈ కోఆపరేటివ్ సొసైటీ పక్కనే షెడ్ ఉంది. ఈ షెడ్లోనే మగ్గాలు నేస్తుంటారు. ఇక్కడే నేసి వెంటనే ఆ పక్కనే అవుట్లెట్లో అమ్ముతుంటారు. సో దానివల్ల ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్లు అవన్నీ ఏమి ఉండవు కదా, షాప్ మెయింటెనెన్స్ కాస్ట్లు అవన్నీ. సో విరి చాలా క్రియేటివ్గా బాగా క్యాప్చర్ చేసింది కదా ఇక్కడ వీళ్ళు మగ్గాలు నేయటం రకరకాలుగా. మనకి హ్యాండ్లూమ్స్ అనగానే మంగళగిరి కాటను, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, నారాయణపేట్, పైతానీ శారీస్ ఈ మధ్య బాగా ఫేమస్ అయినాయి కదా. షిరిడి నుండి 30 kilometers దూరంలో యోలా అనే ఊర్లో అక్కడ పైతానీ శారీస్ నేస్తారు. సో ఇవన్నీ బాగా పాపులర్ అయినాయి కదా. ఈ మధ్య ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉంటే చాలామంది డైరెక్ట్ ఈ ప్లేసెస్కి వెళ్ళి షాపింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే రేట్స్లో చాలా తేడా వస్తుంది. అండ్ అలాగే కంచి ఇవన్నీ చాలా ఫేమస్ అయిపోయినాయి కదా ప్లేసెస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ దారాన్ని చిక్కులు లేకుండా ఇలా అంతా సరి చేసుకొని రాట్నంతో కండెల్లాగా చుడతారు. ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా. సో ఈ దారాన్ని కండెల్లాగా చుట్టి ఆ కండెల్ని మగ్గం నేసేటప్పుడు వాడతారు. ఇప్పుడు మనం చూస్తుందంతా హ్యాండ్మేడ్ వీవింగ్ కింద వస్తుంది. అలాగే పవర్ లూమ్స్ కూడా ఉంటాయి. పవర్ లూమ్స్ అంటే అంతా మెషిన్స్తో చేస్తారు. సో హ్యాండ్మేడ్వి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పవర్ లూమ్స్ వాటికంటే. ఈ ఏరియాకి వస్తే తప్పకుండా మీరు కూడా షాపింగ్ చేయండి, ఇట్స్ వర్త్ ద షాపింగ్. అండ్ ఎప్పుడైనా మనము సోర్స్ నుండి కొనుక్కోవటం బెటర్ కదా. సో ఎంజాయ్ యువర్ షాపింగ్. ఈ షాప్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM ఓపెన్ ఉంటుంది. సో దాని తర్వాత పక్కనే ఉన్న ప్రగడ కోటయ్య గారి ఫంక్షన్ హాల్ చూడటానికి వెళ్ళాము, ఎందుకంటే రేపు మా ఫంక్షను ఈ హాల్లోనే. సో ఎలా ఉంది ఏంటి అని చూడటానికి వెళ్ళాము. నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఈ ఫంక్షన్ హాల్. ఈ మధ్య మా ఏరియాలో అందరూ ఫంక్షన్స్ అన్నీ ఈ హాల్లోనే చేసుకుంటున్నారంట. చాలా కన్వీనియంట్గా ఉంది. టోటల్ అరౌండ్ 400 to 500 members దాకా పట్టేటట్టుగా పెద్దగానే ఉంది హాలు. అండ్ ఇంటికి కూడా దగ్గరగా ఉంది కాబట్టి చాలా కన్వీనియంట్. దూరం కంటే దగ్గరలో ఉన్నది బెటర్ కదా. సో చూస్తున్నాము, చైర్స్, మైక్ సెట్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అవన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో బాగానే ఉంది ఈ హాల్ కూడా. మా ఏరియా అంతా చాలా మారిపోయినట్టు అనిపించింది నాకు. చాలామంది పాత హౌసెస్ తీసేసి చాలా కొత్త హౌసెస్ కట్టారు. సో అందుకే రోడ్లన్నీ చేంజ్ అయిపోయినట్టుగా ఏదో కొత్తగా అనిపించింది. సో అలా ఫంక్షన్ హాల్ అది చూసుకున్న తర్వాత ఇంకా మేము
వెళ్దామని చెప్పేసి కారు అటు పక్కన పార్క్ చేసాము. సో కార్ దగ్గరికి వెళ్తున్నాము. అది వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మ చూపిస్తుంది అనమాట, ఇది పలానా వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు అని. ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇక్కడ ఏ చెట్టుకి చూసినా పువ్వులు అయితే చాలా హెల్తీగా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా అట్లా వెళ్ళి స్టేషన్ బయటికి రాగానే కనిపించే ఈ వివేకానంద స్టాచ్యూ, అక్కడ ఇదే స్టేషను. సో ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అలా రౌండ్ వేసుకొని, స్టేషన్ కూడా కొత్తగా పెద్దగా చేశారు. సో అది కూడా చూసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.